పోతలోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నేడు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిన అన్నారం సుందిల్ల బ్యారేజ్లో బొంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ నియమించింది. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో భారీ బందోబస్తు పటిష్టం చేశారు. 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేదానికి కూడా హరీష్ రావు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. ఏ ప్రశ్న అడిగినా కూడా నిన్ను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అని చెప్పేసి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్ లో ఇచ్చారు. సో అది ఖచ్చితంగా కమిషన్ ఎదుట హాజరయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి